చిన్మయి శ్రీపాద అనే ఆమె రాహుల్ రవీంద్రన్ అని ఒక సినిమా నటుడిని పెళ్లి చేసుకుంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటున్నారు అనమాట. రీసెంట్గా ఆయన ఏం చేసిందంటే రాహుల్ రవీంద్రను చిన్మయిని నేను ఏనాడు కూడా తాలిబొట్టు కట్టుకోమని, కట్టుకోకపోతే ఎందుకు కట్టుకోలేదని, ఇలాంటి విషయాల్లో నేను ఫోర్స్ చేయలేదని ఆయన చెప్పిండనమాట. ఆయన చెప్పగానే సోషల్ మీడియాలో ఆ ఇద్దరు దంపతుల మీద భయంకరమైన దాడి అనమాట. అంటే ఎంత దూరం పోయిందంటే ఆ దాడి, ఈ మూర్ఖులు ఎంతకి తెగించారంటే వాళ్ళకి పిల్లలు ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళకి అసలు పిల్లలు ఉండకూడదు, వాళ్ళు చచ్చిపోవాలని సోషల్ మీడియాలో దాడి చేయడం అనమాట. ఇంత భయంకరమైన దాడి, ఎంత అమానవీయం ఇదంతా, ఎంత జడ్జిమెంటల్ వరల్డ్లో మనం బతుకుతున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు ఈ విషయం మీద నేనెందుకు స్పందించాలని నాకు అనిపించిందంటే, మనము అసలు ఎందుకు కొందరి జీవితాల్లోకి చొచ్చుకొని వెళ్ళి వాళ్ళ జీవితాలని జడ్జిమెంట్ చేస్తున్నాం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద దాడి చేస్తున్నాం. మన హేట్ అనేది ఎంత దూరం పోయిందంటే వాళ్ళ పిల్లలు పసికందులు అయి ఉంటారు, వాళ్ళ పిల్లల్ని కూడా చచ్చిపోవాలని కోరుకునేంత నీచమైన స్థాయికి మనం దిగజారినాం అనమాట. ఒక అమ్మాయి చీర కట్టుకుంటుందా, జాకెట్ వేసుకుంటుందా, బొట్టు పెట్టుకుంటుందా, మెట్టెలు పెట్టుకుంటుందా, గాజులు వేసుకుంటుందా అనేది మనము చర్చ చేసే స్థాయికి సోషల్ మీడియాలో వాళ్ళ పిల్లలు చచ్చిపోవాలి, వాళ్ళు నాశనం అయిపోవాలని ఒక మూర్ఖ ప్రపంచంలో ఒక మూర్ఖ గుంపులాగా తయారై సామాజిక మాధ్యమాల్లో ఆడవాళ్ళు కనపడితే ఒక రాక్షస మూకలాగా తయారై, అంటే ఒక తీవ్రవాద గుంపులాగా తయారయ్యి దాడి చేస్తా ఉన్నాం అనమాట. ఆమె బొట్టు పెట్టుకోలేదు, ఆమె నడుము గడపడేటట్టు డ్రెస్ వేసుకుంది, ఆమె వేషధారణ బాగలేదు, ఆమె బికినీ వేసుకుంది, ఆమె చెడ్డీ వేసుకుందని ఈ భాష మాట్లాడుతూ మన లోపల ఉన్నటువంటి మానవత్వాన్ని మనమే చంపుకుంటున్నాం భయంకరంగా. ఇప్పుడు చిన్మయి శ్రీపాద అనే ఆమె తాలిబొట్టు పెట్టుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు, మెట్టెలు పెట్టుకోలేదు, వాళ్ళ పిల్లలు కావాలని మనం గొడవ పెడుతున్నాం కదా. పురుషుడి మీద ఆ స్థాయిలో మనం దాడి చేయగలమా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు డ్రెస్సు గురించి మనం ఇంత గొడవ చేస్తాం అంటే, ఆయన ఆ బట్టలు వేసుకోలేదు, ఏమో ఈ బట్టలు వేసుకోలేదని మనం మాట్లాడతాం అనమాట. కల్చర్ని కాపాడే ఈ సిపాయిలంతా ఏం చేయాలంటే, వీళ్ళు పంచ కట్టుకొని, దోతి కట్టుకొని, నెత్తికి రుమాలు చుట్టుకొని రెగ్యులర్గా తిరగాలి. ఆడవాళ్ళు వీళ్ళు తాలిబొట్టు పెట్టుకోవాలి, బొట్టు కట్టుకోవాలి, లేకపోతే మెట్టెలు వేసుకోవాలి, చీర నిండుకు కట్టుకోవాలని మాట్లాడే మగోళ్ళు సిపాయిలంతా కూడా ఏం చేయాలంటే రేపటి నుంచి ధోతి కట్టుకొని, పంచ కట్టుకొని, పట్టు వస్త్రాలు వేసుకొని తిరగాలన్నమాట. చీదర పుట్టిన, ఇరిటేటింగ్ అనిపించిన, ఎండగొట్టి ఉబ్బదీసినా సరే అట్లనే ఈ కల్చర్ కాపాడే ఈ సోకాల్డ్ సోల్జర్స్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి పట్టు పంచ కట్టుకొని, ధోతి కట్టుకొని తిరిగి కల్చర్ని కాపాడాలన్నమాట. మనం సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేయాలంటే వెంటనే ఎల్ కొడక, ఎల్ నా కొడక, ఎల్ దానా, ఎల్ ముండా, అంటే ఏ స్థాయి భాష అది, ఎంత భయంకరమైన భాష. ఈ భాష మాట్లాడే వాళ్ళంతా కూడా చాలా బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళ యొక్క డీపీల్లో, ప్రొఫైల్లో అంబేద్కర్ ఫోటోనో, లేకపోతే ఒక ఎర్ర జెండానో, లేకపోతే ఒక పార్టీకి సంబంధించి ఏదో పెట్టుకొని ఉంటారు అనమాట. అంటే దే పోర్ట్రైజ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ వెరీ ప్రోగ్రెసివ్, కానీ వాళ్ళ భాష చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. అంతా చదువుకున్న వాళ్ళే ఉంటారు. ఊర్లలో వ్యవసాయం చేసుకుంటా, కూలి పనులు చేసుకుంటా ఈ అమాయకంగా బతికే పేద జీవులు, బడుగు జీవులు ఎవరైతే ఉంటారో ఈ భాష మాట్లాడరు. చదువుకొని బాగా తెలివి ఎక్కువై ఆడవాళ్ళ మీద దాడి చేయాలి, ఆడవాళ్ళని డామినేట్ చేయాలి. ఎప్పటి నుంచో పాతకాలంలో ఆడవాళ్ళు చదువుకోవద్దు, ఇంట్లో నుంచి బయటికి రావద్దు, తర్వాత ముసుగేసుకోవాలి, ఈ కైండ్ ఆఫ్ ఈ రిస్ట్రిక్షన్స్, సోషల్ టబూస్ ఏదైతే ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయాలన్న మైండ్ సెట్ చదువుకోని వాళ్ళకంటే కూడా బాగా చదువుకున్న మూర్ఖుల్లోనే ఎక్కువ కనపడతా ఉన్నదనమాట. ఏం మాట్లాడతారు ఆడపిల్లల మీద, ఈ అమ్మాయి ఆ డ్రెస్ వేసుకుంది, ఆ అమ్మాయి ఈ డ్రెస్ వేసుకుందని మాట్లాడతారనమాట. మీ ఇళ్ళల్లో లేడీసు, మన తల్లులు చీర కట్టుకుంటారు కదా, చీర కట్టుకుంటే నడుము కనపడుతుంది, వెనక వీపు కనపడుతుంది. అట్లనే బయట అమ్మాయిలు కూడా ఆ రకమైన బట్టలు వేసుకుంటారు. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, వాళ్ళ నడుము కనపడాలన్నా, ఈపు కనపడాలన్నా, లేకపోతే ఏం కనపడకుండా కవర్ చేసుకోవాలనే ఈ సిపాయి నా కొడుకులంతా రేపు ఏం చేయాలంటే గోసి కట్టుకొని, ఖద్దరు బట్టలు తొడుక్కొని, నిండగా వేసుకొని, వాళ్ళు కూడా ముసుగు వేసుకొని ఈ కల్చర్ని కాపాడాలన్నమాట. ఏం భాష మాట్లాడతాం? ఎల్దానా, ఎల్ ముండా, ఆ ముండా, ఈ ముండా అని మాట్లాడతాం అనమాట. ఈ భాష మన ఇంట్లో
మన తల్లి మీదనో లేకపోతే మన చెల్లె మీదనో మన అక్క మీదనో లేకపోతే మన కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీదనో ఈ భాష మాట్లాడితే మనం ఊరుకుంటామా? ప్రపంచవ్యాప్తంగా ఉన్న లేడీస్ అందరూ కూడా చీరలు కట్టుకోవట్లే. పక్క దేశాలు వెళ్తే బికినీలు వేసుకుంటారు, కింద చెడ్డి పైన ఒక వస్త్రం వేసుకుంటారు అనమాట. అక్కడ ఉన్న అబ్బాయిలంతా కూడా వాళ్ళ మీద పడి రేపులు చేస్తున్నారా? చిన్మయి శ్రీపాద ఏం చెప్పింది? మంగళసూత్రం వేసుకొని, చీర కట్టుకొని, మెట్టెలు పెట్టుకొని, గాజులు వేసుకొని సాంప్రదాయబద్ధంగా ఉన్న స్త్రీల మీద అటాక్స్ జరగట్లేదా అని చెప్తా ఉందన్నమాట. ఈ కామెంట్లు పెట్టే సిపాయి నా కొడుకులు ఎవడైనా దమ్ముంటే ఈ మెట్టెలు కానీ, గాజులు కానీ, బొట్టు పిల్లలు కానీ ఇవన్నీ కూడా ఆడవాళ్ళ మీద జరిగే అరాచకాలు ఆపినాయా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. సాటి ఆడపిల్ల మీద దాడి చేసేటప్పుడు, ఆడవాళ్ళ మీద కామెంట్ చేసేటప్పుడు మన ఇంట్లో అక్క, చెల్లె, తల్లి ఉందన్నది మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక్క విషయం ఫైనల్గా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఆడవాళ్ళ సమస్యలు అర్థం కావాలంటే ప్రపంచాన్ని ఆడవాళ్ళ కోణంలో చూస్తే గనక ఆ సమస్యలు అర్థం అయితే అప్పటిదాకా కూడా ఆడవాళ్ళ సమస్యలు అనేవి అర్థం కావన్నది వాస్తవం. అది కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆమె నడుము కానొచ్చేటట్టు వేసుకుంది, ఆమె ఈపి కానొచ్చేటట్టు వేసుకుందని మాట్లాడే ముందు ఇంట్లో మన తల్లి, మన అక్క, మన చెల్లె కూడా ఆ రకమైన బట్టలు వేసుకుంటారు, వాళ్ళ యొక్క శరీర భాగాలు కూడా కనపడతాయి అనేది ఒకసారి అర్థం చేసుకుంటే బెటర్ ఏమో. రష్మిక అని ఒక సినిమా నటి, అబ్బాయిలకు కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుంది, అప్పుడు అమ్మాయిల కష్టాలు ఏందో తెలుసుంటాయి వాళ్ళకి అని మాట్లాడింది అనమాట. ఎమ్మటే సిపాయిలంతా బయలుదేరి కామెంట్ సెక్షన్లో అబ్బాయిలకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ప్రపంచాన్ని మొత్తం అబ్బాయిలు భుజాల మీద మోస్తున్నారు, అమ్మాయిలకు ఏం పని ఉంది, పెళ్ళైన తర్వాత మొగుడు తెచ్చిపెడితే లేకపోతే తండ్రి తెచ్చిపెడితే ఇంట్లో కూర్చొని తింటున్నారు అన్నట్టు సోషల్ మీడియాలో చాలా పెద్ద ట్రోలింగ్ జరుగుతుందన్నమాట. మాట్లాడిన అమ్మాయి ఎవరు? కోట్లు సంపాదించే ఒక సినిమా తార. ఆ అమ్మాయి ఎవరి మీద డిపెండ్ కావట్లేదు. అట్లనే మోడర్న్ వరల్డ్లో అమ్మాయిలంతా కూడా బాగా చదువుకుంటున్నారు, అమ్మాయిలు ఆర్మీలో పనిచేస్తున్నారు, అమ్మాయిలు పైలట్లు అయ్యారు, అమ్మాయిలు విమానాలు నడుపుతున్నారు, అమ్మాయిలు షిప్పులు నడుపుతున్నారు, అన్ని పనులు చేస్తూ ఉన్నారు అనమాట. అంటే మునుపటి ప్రపంచం కాదు ఇది. ఈ పిల్ల ఎదవలకి ఏం అర్థం కావాలంటే అమ్మాయిలకి అంత ఈజీగా ఉంది అని చాలామంది అనుకుంటున్నారు అనమాట. అమ్మాయిలు చదువుకుంటే ఆడపిల్లకి చదువు ఎందుకు? అమ్మాయి ఒక సైకిల్ కొంటే, ఒక బైక్ కొంటే ఆడపిల్లకు బైక్ ఎందుకు? అమ్మాయి ఒక కొత్త బట్టలు కొనుక్కుంటే ఆమెకు ఇయ్యని ఎందుకు అని మాట్లాడే సొసైటీ అనమాట. అంటే అమ్మాయి ఏ నిర్ణయం తీసుకున్నా సరే, ఆ అమ్మాయి ఏం చేయాలన్నా సరే, ఇంట్లో నుంచి బయటికి పోవాలన్నా నాన్న పర్మిషనో అన్న పర్మిషనో కావాలి, ఒక కోర్స్ నేర్చుకోవాలంటే ఎవరి పర్మిషనో కావాలన్నమాట. ఎక్కడా కూడా బ్యారియర్స్ క్రియేట్ చేసారనమాట ఆడపిల్లల జీవితంలో. మనం చాలా ఈజీగా మాట్లాడేస్తాం అనమాట. ఆడపిల్లల ఎగ్జిస్టెన్సే చాలా వల్నరబుల్గా ఉంటుంది. ఇవన్నీ మనకు అర్థం కావన్నమాట. మనం అర్థం చేసుకోకుండా మనమే ప్రపంచాన్ని భుజాల మీద నడిపించి భుజాల మీద ముందుకు తీసుకుపోతున్నట్టు మాట్లాడతాం అనమాట. ఏం మాట్లాడతాం మనం? బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ అని మాట్లాడతాం అనమాట. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లగాడు ఇద్దరు పుడితే మగపిల్లగాడిని ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు, ఆడపిల్లనేమో తెలుగు మీడియం చదివిస్తారు అనమాట. అది ఆడపిల్ల బతుకు. ఇవన్నీ మనకు అర్థమైతే కదా మనం నాన్న అమ్మో తెచ్చి పెడితే దున్నపోతు తిన్నట్టు తిని రోడ్ల మీద పడి తిరుగుతాం. మనకి ఇవన్నీ తెలియదు. ఆడపిల్ల కానొస్తే కామెంట్లు చేయాలి.